ఇప్పుడే చూస్తే ఇప్పటివరకు చూడలేదు రాగానే ఈ పక్కనే కొండని ధారాదత్తం చేశారు జీవస్వామి ట్రస్ట్కి. అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతం మంది ఎవరున్నారు, స్విమ్మింగ్ అసోసియేషన్లు, మంత్రి సత్యనారాయణ రాజు గారి యోగా, గోకరాజు గంగారాజు గారి ఆక్రమణలు, చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అద్దాల మేడలో ఉన్నారు. లింగంలోని ఎస్టేట్ వాళ్ళు అది పూర్తిగా అనధికార కట్టడం, దానికి పర్మిషన్ లేదు, ఇరిగేషన్ శాఖ పర్మిషన్ లేదు, భవన నిర్మాణానికి అనుమతి లేదు. కానీ ఆయనకి మాత్రం ఏ నిబంధనలు వర్తించవు సీఎంకి. కానీ ఒక పేదవాడు తరతరాలుగా దశాబ్దాలుగా నదిని నమ్ముకొని చేపల వృత్తిని ఆధారంగా చేసుకుని బతికేటువంటి కార్మికుల పొట్టలు కొట్టడానికి మాత్రం ఏ నిబంధనలు అడ్డురావు. ఇవాళ ఒక పౌర కంపౌండ్ ప్రశ్ననే కాదు, ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మత్స్య కార్మికుల జీవనోపాధిని కొట్టబోతున్నారు. ఇవాళ కాలుష్యం ఎదుగుతుంది ఇవాళ రాష్ట్రం అంతా కూడా. సముద్ర తీర ప్రాంతం బహుశా భారతదేశంలో 973 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏ రాష్ట్రానికి కూడా ఇంత సముద్ర తీర ప్రాంతం లేదు. ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అభివృద్ధి పేరుతోటి, కోస్టల్ కారిడార్ పేరుతోటి మీరు చూస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తాబేళ్ళకి సముద్రంలో చాలా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తాబేలు వాటిని విష కాలుష్యం వెదజల్లటం వల్ల ఆ తాబేలన్నీ చనిపోతున్నాయి, చేపలు చనిపోతున్నాయి. కాబట్టి మత్స్యకార్మికులు సముద్రంలోకి వెళ్తే వాళ్ళకి వల వేస్తే దొరికేటువంటిది మృతజీవులు దొరుకుతున్నారు. చచ్చిపోయిన తాబేళ్ళు, చనిపోయిన చేపలు, ముట్ట కలేబరాలు వచ్చినటువంటి పరిస్థితులు. కాబట్టి వాళ్ళ మత్స్యకార్మికుల జీవనోపాధికి ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు ఏమిటి? గంగాపుత్రుల్ని భారతదేశ ఇతిహాస చరిత్రలోనే గంగాపుత్రులు ఒక స్థానం ఉన్నది. చరిత్రకు ఆధారం గంగాపుత్రులు. అనేక రకాల పేర్లు ఉన్నాయి భారతదేశంలో. గంగాపుత్రులు అంటారు, బెస్తలు అంటారు, లేదా పల్లెకారులు అంటారు, అగ్నికుల క్షత్రియులు అంటారు. ఏ పేర్లతో పిలిచినా వృత్తి చేపలు పట్టేటువంటిది వేట. కాబట్టి వేటని ఆధారంగా చేసి జీవించేటువంటి వారి పొట్టలు కొట్టేదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మీకు అనేక సందర్భాల్లో సిపిఐగా, సిపిఎంగా ఇక్కడే మీతో పాటు 3 మాసాల నుంచి కూడా పోరాట సహజీవనం చేస్తున్నాడు మా కాశీ గారు కానీ, రవి గారు కానీ. కాబట్టి కమ్యూనిస్టులు ఎక్కడ పోరాటం ఉంటే, ఎక్కడ పేద ప్రజల పోరాటం కొనసాగుతుంటే అక్కడ అండగా మేము నిలబడతాం. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. ఇవాళ చర్చలు సాగుతున్నాయి, కానీ సాగేటువంటి రీతిలో నిజాయితీ లేదు అధికారుల్లో కానీ, మంత్రుల్లో కానీ. కాబట్టి నువ్వు తాత్కాలికంగా మనకు రేవు పేరుతోటి ఈ పోరాటాన్ని నీరుగార్చి తర్వాత తిరిగి మరలా ఆక్రమించినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా మనకు రేవు సంబంధించినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులు